హల్లెలూయా. Because I want to see the presence of the God wherever I go. నేను ఎక్కడికైనా సరే నేను దేవుడి యొక్క సన్నిధిని చూడాలి, అది నాకు ఇష్టం. Hallelujah. హల్లెలూయా. Because every second and every minute is important for me. ప్రతి క్షణము ప్రతి నిమిషము నాకు చాలా ప్రాముఖ్యం. I cannot waste my time. నేను నా సమయం వృధా చేసుకోను. Because every time, most of in my life, I want to use for my God. నేను చాలా నా జీవితం అంతట్లో దేవుని కొరకు వాడబడాలనుకుంటాను. Because my life is not a use and throw class. ఈ యొక్క నా జీవితము వాడి పడేసినటువంటి జీవితం కాదు. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే God want to use me. దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. That's why God created me. అందుకే దేవుడు నన్ను తయారు చేశాడు. I want to use నేను వాడబడాలి. until my death of the God. నేను చనిపోయేంత వరకు నేను వాడబడాలి. I want to use నేను వాడబడాలి until the death of my life. నా జీవితము మనకు ముగించబడత వరకు. Hallelujah. హల్లెలూయా. We want to use for the God. మనము దేవుడి కొరకు ఉపయోగించబడే సాధనాలుగా ఉండాలి. I pray for you also. నేను నీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. God want to use you people. దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోవాలి. Hallelujah. హల్లెలూయా. That is giving the great glory to the God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Give thanks to the God. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. Give glory to the God. దేవునికి మహిమ చెల్లించాలి. Give the honor to the God. దేవునికి గౌరవం చెందాలి. Praise the God. దేవుని స్తుతించాలి. Worship the God. దేవుని ఆరాధించాలి. Love the God. దేవుని ప్రేమించాలి. How? ఎలా? Spending the time with the God. దేవునితో సమయం గడపడం ద్వారా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, you want to be like that. మనము అలా ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I think this is the third meeting. I think the third place meeting for me. ఈ ఆంధ్రలో ఇది మూడవ ప్రదేశం. నేను ఇక్కడ ఉన్నాను. 2 places finished. రెండు ప్రాంతాలు The అయిపోయినాయి. third day, ఇది మూడో రోజు. within tomorrow it's going to finish here also. రేపటితో మొత్తం ముగించబడుతుంది. But కానీ wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా God showed His wish to me. దేవుడు నా జీవితంలో దేవుడి చిత్తాన్ని నడిపిస్తాడు. హల్లెలూయా. God deliver the people. దేవుడు ప్రజలను విడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. God showed you are on the right area. దేవుడు మీరు మంచి కరెక్ట్ ప్లేస్ లో ఉన్నారని దేవుడు మీకు చూపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Jesus loves you దేవుడు people. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. My dear brothers and కాబట్టి sisters, సోదరి సోదరులారా, already you know me. I don't want to explain about me with you people. మీ అందరికీ నేను తెలుసు. నేను కొత్తగా మీరు నా గురించి ఏం చెప్పక్కర్లేదు. Hallelujah. Hallelujah. My dear brothers and కాబట్టి sisters, సోదరి సోదరులారా, pray for mission journey. నా యొక్క మిషన్ ప్లాన్ గురించి ప్రార్థించండి. Already I finished 16 states of the India. నేను భారతదేశంలో ఆల్రెడీ ముందుగా 16 రాష్ట్రాలు ముగించాను. My dear brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, nearly 20 years I was serving for my Jesus as a servant of the God. సుమారుగా 20 సంవత్సరాల నుంచి దేవుని యొక్క పనివాడిగా నేను దేవుని పని చేస్తా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Not like a pastor, సేవకుడిగా కాదు, not like a prophet, నేను ప్రవక్తగా కాదు, not an evangelist, సువార్థికుడిగా కాదు, nothing, anything. ఎలాగా కాదు, Just a servant. దేవుని యొక్క సేవకుడు పరిచారకుడు అంతే. Doing the wish of the God. దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి. Doing the will of the God. దేవుని యొక్క దర్శనాన్ని My చిత్తాన్ని brothers చేయాలి. and sisters, నా సోదరి సోదరులారా, 20 years. 20 సంవత్సరాల In నుంచి these 20 years, ఇది 20 సంవత్సరాల నుంచి nearly I finished 7 missionary journeys. ఇప్పటికీ నేను 7 మిషనరీ ప్రయాణాలు ముగించాను. My first mission journey నా మొదటి మిషన్ ప్రయాణం was in 2005 and 2006 2005 2026 జరిగింది. in the city. రెండవది And my second mission journey నేను రెండవ మిషన్ ప్రయాణం in the Karnataka. కర్ణాటకలో చేశాను. My third mission మూడవ journey మిషన్ ప్రయాణం in the Bengal. బెంగాల్లో చేశాను. My fourth missionary journey నాలుగవ మిషన్ ప్రయాణం in the Nepal. నేపాల్లో చేశాను. My fifth mission journey, నా ఐదవ మిషన్ ప్రయాణం I traveled nearly 8 states of the India. నేను భారతదేశంలో ఉన్న 8 రాష్ట్రాలు ప్రయాణం చేశాను. Nearly 10,500 kilometers. 10,500 కిలోమీటర్ల పైన ప్రయాణం I've చేశాను. done 25 meetings. 25 మీటింగ్లకి And నేను my sixth mission journey, నా ఆరవ మిషన్ ప్రయాణం Kanyakumari to the Kashmir. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు. In that time also, ఆ సమయంలోనే in that ఆ time, సమయంలో God opened the place in your Andhra Pradesh. దేవుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థలానికి నాకు ద్వారా తెచ్చాడు. With by one pastor, ఒక సేవకుడి ద్వారా I got the contact of the pastor John. నేను పాస్టర్ జాన్ గారితో కలిశాను. Hallelujah. Hallelujah. That's how I know him. అలాగే నాకు తెలుసు ఆయన. Otherwise, లేకపోతే how can I know? నేను నాకు ఎలా తెలుసు? Because ఎందుకంటే in my journey, నా ప్రయాణంలో God will give the right people for me. దేవుడు నా జీవితంలో సరైనటువంటి ప్రజలు నాకు అనుగ్రహించాడు. Because the ministry not belongs to me. ఎందుకంటే ఈ పరిచర్య నాకు చెందింది కాదు. My life not belongs to me. నా జీవితం నాకు సంబంధించింది కాదు. My journey did
to me. నా ప్రయాణం నాకు సంబంధించింది కాదు, It belongs to the అది God. దేవుని వలన. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, ప్రియ సహోదరి సోదరులారా, your life belongs to the God. నీ జీవితం దేవునికి సంబంధించింది, Your ministry belongs to the నీ God. పరిచయం దేవునికి Your సంబంధించింది, family belongs to the నీ God. కుటుంబం దేవునికి Your సంబంధించింది, children belongs to the God. Your children, నీ బిడ్డలు దేవునికి సంబంధించిన వారు. whatever you have, మీరేమి కలిగినా it belongs to the God. అది దేవుని వలన మాత్రమే. From that day up to day, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు God gave us such a beautiful family. దేవుడు ఒక మంచి కుటుంబాన్ని నాకు అనుగ్రహించాడు. Whenever I think and I cross this Andhra Pradesh in my ministry, నేను ఎప్పుడు ఆలోచించినా, ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాణం చేసినా, most of the time I contact the pastor. నేను చాలా సమయము పాస్టర్ గారితో I'm మాట్లాడతాను. crossing on your way. నేను ఈ దారిలో ప్రయాణం Are చేస్తాను. you near to me? Are you near to me? మీ ఒకవేళ దగ్గరగా ఉంటే Hallelujah. హల్లెలూయా. In this 8th mission journey ఈ also, ఈ 8వ మిషన్ ప్రయాణంలో when I was crossing, నేను మాట్లాడుతున్నప్పుడు he came to visit me in the railway station. ఆయన నన్ను ఒకసారి రైల్వే స్టేషన్ కలవడానికి వచ్చారు. Hallelujah. హల్లెలూయా. Today also I remember that. ఈ రోజు కూడా నాకు గుర్తుంది. And I told, నేను చెప్పాను, when I coming back, నేను తిరిగి వస్తున్నప్పుడు sure I'll come to you. నేను ఖచ్చితంగా మీ దగ్గరికి But వస్తాను. within that, కానీ అంతకు ముందే God bring me earlier. దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, and my 6th mission journey, నా యొక్క 6వ ప్రయాణ ప్రయాణం Kanyakumari to the Kashmir, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు traveling nearly 12 states of the India, భారతదేశంలో 12 రాష్ట్రాలు ప్రయాణం చేశాను. more than 10,000 kilometers, 10,000 పైగా కిలోమీటర్లు ప్రయాణం చేశాను. 45 meetings. 45 మీటింగ్లు And అయ్యాను. my 7th missionary journey, నా 7వ మిషన్ ప్రయాణము Chennai to Delhi, చెన్నై నుంచి ఢిల్లీ. is a prayer walk. అది ప్రార్థన నడక. Hallelujah. హల్లెలూయా. Yesterday, నిన్న Pastor John showed some pictures to me. కొన్ని పిక్చర్స్ నాకు చూపించాడు. In the Lakshmipuram also, లక్ష్మీపురంలో కూడా we walk and pray. మీరు నడిచి ప్రార్థన చేశారు. Hallelujah. హల్లెలూయా. But I walk from Chennai to Delhi. నేను చెన్నై నుంచి ఢిల్లీ ప్రయాణం Not నడిచాను. inside of the village. గ్రామంలో కాదు, Chennai to Delhi. చెన్నై నుంచి ఢిల్లీ నడిచాను. It's not by me. అది నా వల్ల కాదు, It's by the God. అది దేవుని వల్ల. Hallelujah. హల్లెలూయా. Every day I want to walk నేను ప్రతిరోజు నడుస్తూ ఉంటాను. from the Chennai చెన్నై నుంచి to Andhra, ఆంధ్ర నుంచి తెలంగాణ, then Maharashtra, మహారాష్ట్ర, Madhya Pradesh, మధ్యప్రదేశ్, Uttar Pradesh, ఉత్తరప్రదేశ్, Haryana, హర్యానా, Delhi. ఢిల్లీ. Every day I want to walk. ప్రతిరోజు నడుస్తూ ఉంటాను. Every day I want to pray. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. Every day I want to share the gospel. ప్రతిరోజు సువార్తను ప్రకటించాలి. Hallelujah. హల్లెలూయా. Nearly 3,095 kilometers we walk. 3,900 పైగా కిలోమీటర్లు నడిచాను. 177 meetings. ఒక 177 మీటింగ్లు హాజరయ్యాను. Nearly 1 lakh people will meet with the gospel. ఈ ప్రార్థన నడకలో సుమారుగా 1,00,000 మంది ప్రజలకు సువార్త ప్రకటించారు. Not only praying, ఓన్లీ ప్రార్థన చేయడమే, preaching the gospel. దేవుడు సువార్త ప్రకటించారు. Praying, ప్రార్థన చేయడం, walking, నడవడం, preaching the gospel. దేవుడు సువార్తను ప్రకటించారు. Hallelujah. హల్లెలూయా. Coming days, రాబోయే దినాల్లో God will use you people. దేవుడు మొదలుగా వాడుకుంటాడు. And this is my 8th missionary ఇది journey. నా 8వ మిషన్ ప్రయాణం. Hallelujah. Hallelujah. This is one of the biggest mission journey in my life. నా జీవితంలో ఇది పెద్ద మిషన్ ప్రయాణం నా జీవితంలో. Why I'm sharing with you? ఎందుకు మీకు చెప్తున్నానంటే Not last year, 2023 June I start this journey. 2023 జూన్ 1వ తారీఖున నా ప్రయాణం ప్రారంభించాను. 2025. ఇది 2025. Still it did not stop. నేను ఇప్పటికీ ఆగలే. Still it is on traveling. నేను ప్రాణంలోనే ఉన్నాను. For the glory of the God. దేవుని యొక్క మహిమ కొరకు. Hallelujah. హల్లెలూయా. The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, you are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. You are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినా the light of the God will shine upon in the day. దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశిస్తుంది. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, అభిషేకం సోదరులారా, every missionary journey is by the vision of the God. ప్రతి మిషన్ ప్రయాణము దేవుని యొక్క దర్శనం వల్లనే చేస్తూ ఉన్నారు. Otherwise it not be possible. లేకపోతే అది సాధ్యం కాకపోవచ్చు. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, అభిషేకం సోదరులారా, it is my 8th missionary journey. ఇది నా 8వ మిషన్ ప్రయాణము. I start in 2023 June నేను జూన్ 2022లో ప్రారంభించాను. from the Sikkim, సిక్కిం నుంచి, then Sikkim to the Bengal, సిక్కిం నుంచి బెంగాల్ then వచ్చాను, to the Assam, అస్సాం వచ్చాను, Assam to Arunachal Pradesh, అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వచ్చాను, Arunachal Pradesh to the Nagaland, అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాలాండ్ వచ్చాను, Nagaland to the Manipur, నాగాలాండ్ మణిపూర్ వచ్చాను, Manipur to the Mizoram, మణిపూర్ నుంచి మిజోరం వచ్చాను, Mizoram to the Tripura, మిజోరం నుంచి త్రిపుర వచ్చాను, Tripura to the Meghalaya, త్రిపుర నుంచి మేఘాలయ వచ్చాను, Meghalaya to the Guwahati, మేఘాలయ నుంచి గోవాటి వచ్చాను, Guwahati to the Siliguri, గోవాటి నుంచి సిలిగురి వచ్చాను, Siliguri to the
Kolkata, చిలుగు నుంచి కోల్కతా వచ్చాను, Kolkata to Jharkhand, కోల్కతా నుంచి జార్ఖండ్ వచ్చాను, Jharkhand to the Bihar, జార్ఖండ్ నుంచి బీహార్ వచ్చాను, Bihar to the Uttar Pradesh, బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వచ్చాను, Uttar Pradesh to the Uttarakhand, ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ పైకి ఉత్తరాఖండ్ వెళ్ళాను, Uttarakhand to the Himachal Pradesh, ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను, Himachal Pradesh to the Leh Ladakh, ఉత్తరప్రదేశ్ నుంచి లే లడఖ్ వెళ్ళాను, Leh Ladakh to the Sanskar, లే లడఖ్ నుంచి సంస్కార్ వెళ్ళాను, Sanskar to the Kargil, సంస్కార్ నుంచి కార్గిల్ Kargil to వచ్చాను, the Kashmir, కార్గిల్ నుంచి మళ్ళీ కాశ్మీర్ వెళ్ళాను, Kashmir to the Jammu, కాశ్మీర్ నుంచి మళ్ళీ కిందకి జమ్మూ వచ్చాను, Jammu to the Punjab, జమ్మూ నుంచి కిందకి పంజాబ్ వచ్చాను, Punjab to the Chandigarh, పంజాబ్ నుంచి చండీగఢ్ వచ్చాను, Chandigarh to the Haryana, చండీగఢ్ నుంచి హర్యానా వచ్చాను, Haryana to the Delhi. హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చాను, Now I am standing in front of you. ఢిల్లీ నుంచి ఇప్పుడు మీతో ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రియ సహోదరి సహోదరులారా, up to the Delhi, ఆ ఢిల్లీ వరకు I traveled through the cycle. సైకిల్ మీద ప్రయాణం చేశాను. Hallelujah. Hallelujah. It's all the place ఈ ప్రదేశాలన్నీ by the cycle. సైకిల్ మీద. Hallelujah. హల్లెలూయా. Not in the bike, బైక్ మీద కాదు, not in the car, కారు మీద కాదు, not in the flight, ఫ్లైట్ మీద కాదు, not in the train. ట్రైన్ లో కాదు. 16 states of India, 16 రాష్ట్రాలు భారతదేశంలో, 4 union territories, 4 కేంద్రపాలిత ప్రాంతాలు, all the ups and the downs పైకి కిందకి ఎంతో ప్రయాణం చేశాను by the cycle. సైకిల్ మీద. Hallelujah. హల్లెలూయా. Sometimes 25 kilometers, కొన్నిసార్లు 20 కిలోమీటర్లు ప్రయాణం చేశాను, sometimes 60 kilometers, కొన్నిసార్లు 40 కిలోమీటర్లు ప్రయాణం చేశాను, sometimes 125 kilometers. కొన్నిసార్లు 120 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. Per day, ఒక్క రోజుకి I want to travel. నేను ప్రయాణం చేయాలి. God open the door, దేవుడు ద్వారం తెరిస్తే go there, వెళ్తాను, stay there, ఉంటాను, do the ministry with the పరిచయం people. చేస్తాను ప్రజల మధ్యలో. How much days? దేవుడు ఎన్ని కాలం ఉంచితే God want to put me in there, దేవుడు ఎన్ని రోజులు ఉంచితే అక్కడ do the ministry, అక్కడ ఉంటాను, పరిచయం and go చేస్తాను. to another place. అక్కడ నుంచి వేరే ప్రదేశం And I వెళ్ళాను. start this journey. ఈ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు And the missionary journey, ఇది ఎరువుల పుస్తక ప్రయాణం. I didn't know any pastors. నాకు ఎవరు తెలియదు, I don't know anyone. నాకు ఎవరు తెలియదు, I don't know any language. నాకు ఏ భాష రాదు. In the northeast, ఉత్తర భారతదేశంలో different language. వివిధ రకాల భాషలు I ఉంటాయి. didn't know any నాకు ఆ language. భాష ఎవరికి రాదు. I know 3 languages. నాకు 3 భాషలు తెలుసు. నాకు తమిళ వచ్చు, Malayalam మలయాళం వచ్చు, and Hindi. హిందీ, These 3 languages are English. ఇంగ్లీష్ వచ్చు. 3 languages I know. 3 భాషలు వచ్చు నాకు. Tamil, తమిళ వచ్చు, Malayalam, మలయాళం వచ్చు, English. ఇంగ్లీష్ వచ్చు. 3 languages ఈ only. 3 భాషలు వచ్చు. With this ఈ language, 3 భాషలతోటి more than 558 days. 585కు పైగా దినాలు అనేక చోట్ల మాట్లాడారు. Traveling all over India. భారతదేశం అంతా తిరుగుతున్నాను. With 2 t-shirts, 2 టీ-షర్ట్లు మాత్రం 2 ఉంటాయి, pants, 2 ప్యాంట్లు ఉంటాయి, traveling. ప్రయాణం చేస్తాను. Hallelujah. హల్లెలూయా. Without any money. నా ఏమీ లేకుండా In only my cycle. ఓన్లీ నేను, నా సైకిల్ ఎవరు ఉండదు. And మరియు in this journey, ఈ ప్రయాణంలో I crossed nearly more than 27,000 kilometers. నేను ఈ యొక్క ప్రయాణంలో 27,000కు పైగా మైళ్ళు ప్రయాణం చేశాను. మైళ్ళు. Hallelujah. హల్లెలూయా. And more than 600 meetings. 600కు పైగా ప్రార్థన గుడిలో For అందించాను. every meeting, ప్రతి ప్రార్థన I గుడిలో need the translator. నాకు తర్జుమా చేసేవాడు కావాలి. Am I right? అవునా కదా? No translators with me. ఒకవేళ ట్రాన్స్లేటర్ నాకు If లేడు, I want to preach in a city, నేను ఒకవేళ పట్టణంలో ప్రసంగించాలంటే I need the translator of the Nepali translators. నాకు నేపాల్లో ట్రాన్స్లేట్ చేసేవాడు కావాలి. నేను ఒక నేపాల్లో ఉంటే, If I want to preach in the Bengal, నేను ఒక బెంగాల్లో I ఉండాలి. need the Bengali నాకు translator. బెంగాల్లో తర్జుమా చేసేవాడు కావాలి. If I want to preach in the Assam, నాకు ఒకవేళ అస్సాంలో I ప్రసంగించాలంటే need the Assam translator. నాకు అస్సామీ మాట్లాడేవాడి తర్జుమా చేసేవాడు If I కావాలి. want to preach in the Mizoram, నాకు మిజోరంలో I ప్రసంగించాలి. need the Mizo language translator. మిజో లాంగ్వేజ్ మాట్లాడే తర్జుమా వాడు కావాలి. Hallelujah. Hallelujah. Wherever I preach, నేను ఎక్కడికి ప్రసంగించినా according to the language, ఆ యొక్క భాష బట్టి I need the translator. నాకు తర్జుమా చేసేవాడు కావాలి. When you come to the Bihar or the Jharkhand or the Uttar Pradesh, like this area, ఒకవేళ బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలకు వస్తే I need the Hindi translator. నాకు హిందీ తర్జుమా చేసేవాడు కావాలి. I'm not telling anyone. నాకు నాతో పాటు ఎవరు ఉండరు. If I want to take, ఒకవేళ తీసుకుంటే in India, ఈ భారతదేశంలో whatever the languages, ఏ భాషలు ఉన్నాయో all the translator I want to take. నేను అన్ని భాషలు మాట్లాడాలని అందుబాటు తీసుకునేలా. Hallelujah. హల్లెలూయా. Oh my God is a great translator. నా దేవుడు గొప్ప తర్జుమా చేసేవాడు దారి చేశాడు. Hallelujah. హల్లెలూయా. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా God bring the translator. దేవుడు నా కోసం తర్జుమా చేసి తీసుకొచ్చాడు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రిసౌలు తీసుకుంటారా? for me, నా కొరకు children's translator, చిన్న పిల్లలు కూడా తర్జుమా చేశారు. some pastors, కొంత చావులు some చేశారు, of the sisters, కొంత సహోదరులు some చేశారు, of the brothers, కొంత సహోదరులు some చేశారు. of the people translated first time.
కొన్నిసార్లు మొదటిసారి తత్వయేసుడు కూడా ఉన్నారు. Hallelujah. శ్రీలంకుడు. హల్లెలూయా. I think, and praise the Lord also. ప్రైజ్లార్డ్ కూడా And she also translated me first time. నాకు మొదటిసారి ట్రాన్స్లేషన్ చేసింది. Hallelujah. హల్లెలూయా. How she translated? ఎలా ట్రాన్స్లేషన్ చేసింది? Am I right? అవునా కదా? It's by the God. అది దేవుడి కృప వల్ల. We cannot take any glory. నాకు మహిమ We కావాలి. are nothing. నేను ఒట్టివాడిని. But a God, దేవుడు a glorious God. దేవుడు మహిమ పరచవలసింది. Hallelujah. హల్లెలూయా.